లెక్క పెట్టమనడం ఏందో మరి. ఇంకా నెక్స్ట్ చీమలోనూ పురుగులు ఎన్ని ఉన్నాయో దోమలు ఎన్ని ఉన్నాయో లెక్క బయట పెట్టమంటే సరిపోతుంది. అంటే ఏంటి సార్ ఈ వ్యవస్థని, లేదంటే ఉద్యోగులను తరిమేసే ప్రయత్నమా ఇవన్నీ? వాళ్ళంతటా వాళ్ళుగా వెళ్ళిపోతే ఓకే, పేర్లు కూడా లేదు అంటే గనక అంటే ఇది రెండు పద్ధతులు పేర్లు. అదే గ్రామ స్వర్ణ గ్రామం అని పెట్టారు. అది పక్కన పెడదాం. బేసిక్ గా ఏంటంటే జనంకి ఈ సచివాలయాలంటే అప్పుడు ఒక ఆశ వాళ్ళకి, సచివాలయము వాలంటీర్ అండి. వాలంటీర్ని తీసేయడం ద్వారా వాళ్ళని చూసినప్పుడు జగన్ గుర్తుకొచ్చే కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు సచివాలయం వాళ్ళని చూస్తే జగన్ని తిట్టుకోవాలని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళని తిట్టుకుంటారని మర్చిపోతున్నారు. ఇదివరకు ఇదే సచివాలయ సిబ్బంది వలన ప్రయోజనం పొందారు వాళ్ళు. ఇప్పుడు సో పథకం నీకు రాదు అనుకున్నప్పుడు ఎలాగ పొందొచ్చో వీళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒక కుటుంబంలో 5 6 ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నారు. ముగ్గురికి ఇల్లు కావాలబ్బా, ఏదో ఒకటి చెయ్యబ్బా అంటే ఓ పని చేయండి, మీ ఇల్లు డోర్ నెంబర్ 31/1 కదా, 1A 1B 1C అని పెట్టుకోండి. అవసరమైతే కరెంట్ కనెక్షన్ ఇంకోటి పెట్టుకోండి, మీకు కావాలని కరెంట్ కూడా తగ్గుతుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. తీసుకుని ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది కదా, పేదలు ఇది కాబట్టి 3 రేషన్ కార్డులు అప్లై చేసుకోండి, ముగ్గురికి 3 ఇళ్ళు తీసుకోండి అని చెప్పారు. అట్లా చేసిన బోల్డ్ వీళ్ళు సలహాలు ఇచ్చి వాళ్ళని లాభపరిచినాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా అలా జరిగింది, చూశాను నేను. ఇప్పుడు మరి అట్లాంటి సలహాలు ఇచ్చే వాళ్ళని ఇలా సర్వేల పేరుతో తిరిగేటట్టు చేసి వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అయ్యి ప్రజలకు చెప్తారా? ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే అనుసంధాన వ్యవస్థ ప్రభుత్వానికి నేరుగా